అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 5 మొదటి లక్ష్మీవారం. ఇలా పూజ చేయండి చాలు 7 తరాల ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మాసానాం మార్గశీర్షోహం. మార్గశిర మాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిది. మాసాలలో అగ్రగామి అయిన మార్గశిర మాసం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం. లక్ష్మీనారాయణ స్వరూపమే ఈ మాసమని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా జరుపుకుంటారు. డిసెంబర్ 2 నుండి మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించబడింది. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి లక్ష్మీవారాలకు ఉంటుంది. కాబట్టి వచ్చే గురువారాల్లో మొదటి గురువారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అంటారు. మొదటి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గది ముందు కూడా ముగ్గు వేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈరోజు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసికి పసుపు కుంకుమ సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసిని పూజించి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతిరోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి. లేదంటే కనీసం లక్ష్మీవారాల్లో అయినా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ తులసమ్మ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. అలాగే కుదిరితే ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించండి. లేదా కనీసం లక్ష్మీవారంలో అయినా పూజించండి. తాబేలు అంటేనే విష్ణు స్వరూపం. మహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. గణపతికి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి.
ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యం పిండితో పిండి ప్రమిదలు చేసుకుని దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. మొదటి వారం పూజలో నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి మొదటి గురువారం లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండవ గురువారం లక్ష్మీ పూజ చేసుకునేవారు అట్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక మూడవ వారం లక్ష్మీ పూజలో పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. 4వ గురువారం అంటే ఆకుర లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను గారెలను సమర్పించాలి. ఇలా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని పూజను ముగించుకోవాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం మాకు కుదరదు అనుకుంటే మీకు కుదిరిన ఏదో ఒక లక్ష్మీవారం 5 ముత్తైదులను ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే భక్తులు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వుకోవడం, జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు. తలకు ముడి వేసుకొని ఉండాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోరాదు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి. నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది. లక్ష్మీనారాయణకి ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి మాసంలో వచ్చే 4 లక్ష్మీవారాల్లో మీకు కుదిరినన్ని గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు చేసిన వారికి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంటికి సకల శుభాలు, సకల సంపదలు చేకూరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.